టీ20 వరల్డ్ కప్ ను భారత్ ఆల్రౌండ్ షోతో అదిరేలా ఆరంభించింది. న్యూయార్క్ వేదికగా నాసా కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కానీ ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఆదిలోనే అవుట్ అయ్యాడు. 5 బంతులు ఎదుర్కొని ఒక్క పరిగే చేసిన కోహ్లీ వెనుతిరిగాడు. అయితే టీ20 ప్రపంచ కప్ ఛేదనలో కోహ్లీ త్వరగా అవుట్ అవ్వడం ఇదే ప్రథమం. పొట్టి కప్ లో చేజింగ్ లో చేజ్ మాస్టర్ కు మెరుగైన రికార్డుంది. గత ఛేదనల్లో కోహ్లీ 78, 36, 54, 57, 72, 23, 55, 82 పరుగులు సాధించాడు. కానీ పసికూన ఐర్లాండ్తో మ్యాచ్లో కోహ్లీ తొందరగా అవుట్ అవ్వడం భారత్కు మంచిదని సునీల్ గవాస్కర్ అన్నాడు. ఈ కసితో తర్వాత జరగనున్న పాకిస్తాన్ మ్యాచ్ లో విరాట్ విధ్వంసం సృష్టిస్తాడని తెలిపారు. తక్కువ స్కోర్ అవుట్ అయితే స్టార్ ప్లేయర్లు తరువాతి మ్యాచ్ లో భారీ స్కోర్ సాధించేలా సన్నద్ధమవుతారని పేర్కొన్నాడు. నేను ప్రస్తుత గ్రేట్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, బాబర్ అజాం, జో రూట్లను చాలాసార్లు గమనించాను. వాళ్ళు ఓ మ్యాచ్ లో విఫలమైతే తర్వాతి మ్యాచ్ లో తప్పక సత్తా చాటాలని ప్రయత్నిస్తూ ఉంటారు. రెట్టింపు పరుగులు చేయాలని చూస్తూ ఉంటారు. కాబట్టి ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ వికెట్ గురించి ఆందోళన చెందాల్సిన పని లేదు. తర్వాత పోరులో పాకిస్తాన్ పై చెలరేగాలని కోహ్లీ ఆలోచిస్తూ ఉంటాడు అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. అయితే ఈ ఆదివారం రాత్రి 8 గంటలకు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.